హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ముంబైలో ఉన్నాం అనమాట. మనం ఉన్న ముంబైకి ఇది నేను ఉండే ఏరియా ఏదంటే నేవీ ముంబై అనమాట. మనం ఏదైనా ప్లేసెస్ చూడాలన్నా, మనకు ముంబైలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ కావాలన్నా మళ్ళీ మనం ముంబైకి వెళ్ళాలి. ఇది నేవీ ముంబై, అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట. మీకోసం ఒక్క రోజులో ఎన్ని ప్లేసెస్ అయితే చూడాలో ఆల్మోస్ట్ 10 ప్లేసెస్ అయితే కవర్ అవుతాయి. అది ఈ వీడియోలో మీకు ఎలా అనేది చూపిస్తాను. ఎవరైనా సరే ముంబై వచ్చినప్పుడు ఈ వీడియో చూస్తే మీకు సింపుల్గా A to Z అనేది మొత్తం కూడా మీకు అర్థమైద్ది. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చింది. ముంబై వచ్చినప్పుడు మనకి డబ్బులు లాస్ అవ్వకుండా ఎక్కువ ప్లేసెస్ ఎలా చూడాలో ఈ వీడియోలో అయితే మీకు కవర్ అయిపోద్ది అనమాట. ఈ ఒక్క వీడియో చూడండి చివరి వరకు. మళ్ళీ మీకు సపరేట్గా ప్రతి ఒక్క దాని గురించి ఎంట్రీ ఫీజు అంతా ఏందనేది మొత్తం కూడా చూపిస్తాను. ఈ వీడియో ఏంటంటే ఒక్క రోజులో ఎన్ని ప్లేసెస్ చూడగలుగుతారో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు. మీరు ముంబైలో ఏ ప్లేస్లో ఉన్నా సరే ముందు CST ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే రావాలి. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఎర్నింగ్ లాస్ట్ కూడా ఇదే అయిద్ది అనమాట. ఇక్కడ నుంచి మనం బయట ఉన్న క్యాబ్ వాళ్ళతోటి ఇక్కడ బస్సు జర్నీ మాట్లాడుకుంటే 300 రూపీస్ తీసుకుంటారు. అక్కడ నుంచి మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జహాంగీర్ ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి ప్లేస్ ఉంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ ఆర్ట్ గ్యాలరీకి ఫస్ట్ తీసుకొస్తారు. దీని పక్కనే మనకి ఛత్రపతి శివాజీ వస్త్రాలంకరణ అని చెప్పేసి మనకు ఛత్రపతి శివాజీ గారు చూసిన మొత్తం కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇదైతే చూడాల్సిన ప్లేస్. మస్ట్ అండ్ షుడ్గా మనకు ఒక చరిత్ర తెలియాలి అంటే అది ఖచ్చితంగా ఈ ప్లేస్ చూడాలి. ఇదంతా కూడా మన ఛత్రపతి శివాజీ గారి బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్ తర్వాత మనల్ని ఆ బస్సులో మనకైతే పోర్టు ఏరియాకి అయితే తీసుకొస్తారు. అక్కడ నుంచి మనకి బోట్ జర్నీ అయితే ఉంటుంది 1 అవర్ దాకా. చూస్తున్నారు కదా, ఇప్పుడు బోట్లో అయితే ఉన్నాం అనమాట మనం. ఈ బోట్ ఏరియా మొత్తం ఇదంతా కూడా 1 అవర్ లోపల సముద్రం లోపల బోటింగ్ చేసుకొని రావచ్చు. ఇది 1, 2 ఇది దీంతో 3వ ప్లేస్ అయిపోద్ది. ఆ తర్వాత మనకి జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి ఈ బోర్డు ఉంటుంది. మనకి ఇక్కడ హెడ్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఉంటుంది అనమాట. ముంబై హెడ్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి మనం ఈ ఏరియా అంతా కూడా మనకి ముంబై బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏంటంటే గేట్వే ఆఫ్ ఇండియా. మీరు ముంబై కనుక వస్తే ఇది ఖచ్చితంగా చూడాలి. మీరు ఏది చూసినా చూడకపోయినా ఇది అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. దాని పక్కనే మనకి తాజ్ హోటల్ కూడా ఉంటుంది, అది కూడా చూడొచ్చు. ఈ ఏరియాకి వస్తే మొత్తం 2 ప్లేసులు కూడా మొత్తం కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. గేట్వే ఆఫ్ ఇండియా, బోటింగ్, నెక్స్ట్ తాజ్ హోటల్. మనం ఈ 3 ప్లేసులు కూడా ఖచ్చితంగా చూడాల్సిందే. మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిన ప్లేసెస్ అనమాట ఇవి. ముంబై వస్తే ఎవరు వచ్చినా సరే మీకు లోకల్ ట్యాక్సీలు దొరుకుతాయి, ఆటోలు దొరుకుతాయి, అవన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. ఎక్కువ రూపాయలు కూడా ఉండవు. జస్ట్ 20-30 రూపీస్తో మీరు ఇక్కడికైతే రావచ్చు. ఏది CST నుంచి. మీరు వేరే ప్లేసులు చూడాలనుకుంటే మాత్రం చూడలేరు. ఇదైతే మనకి వాంఖేడే స్టేడియం అనమాట. ఆ తర్వాత మనం బస్సులో బయలుదేరేటప్పుడు వాంఖేడే స్టేడియం దగ్గరికి అయితే పోలేము, దూరం నుంచి చూడాల్సిందే బస్సులోంచి వాంఖేడే స్టేడియం. ఆ తర్వాత మనకి శిల్పా శెట్టి హౌస్, అంబానీ హౌస్, ఇవన్నీ కూడా మనకి బస్ జర్నీలో పోతూ ఇదిగో ఇది వచ్చేసి శిల్పా శెట్టి హౌస్ అంట. అంటే పాత శిల్పా శెట్టి అంటే ఓల్డ్ ఉంది కదా అది. ఆ తర్వాత ఇక్కడ మజీద్ అని చెప్పేసి సముద్రం లోపలికి కొంచెం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్ చేశారంట, మనమైతే వెళ్ళలేకపోతున్నాం. అది దీని తర్వాత మనకు వచ్చేసి నెహ్రూ సైన్స్ సెంటర్కి అయితే తీసుకొస్తారు. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుంది ఖచ్చితంగా. ఐ లవ్ సైన్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. అంత బాగుంటుంది నెహ్రూ సైన్స్ సెంటర్ అనేది. అన్నీ కూడా లోపలన్నీ కూడా మనకి సైంటిఫిక్గా ఎలా అయితే రన్ అవుతాయో అన్నీ కూడా మీకు లోపల కనిపిస్తుంది. ఇది మీకు సపరేట్ వీడియో చేస్తాను. లోపల ఇవన్నీ కూడా చూడాల్సిన ప్లేసెస్ అనమాట. మనకి ఇక్కడ వస్తుంది కదా
ఇది బుర్జ్ ఖలీఫా అనమాట. ముంబైకే బుర్జ్ ఖలీఫా. మనకు దూరదర్శన్ టీవీ ఉంది కదా, ఇది మెయిన్ ఆఫీస్, ఇది హెడ్ ఆఫీసు దూరదర్శన్. మొత్తం కూడా బిల్డింగులు అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగులు. ముంబైలో తిరుగుతున్నంత వరకు కూడా మొత్తం బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్లే కనిపిస్తాయి. ఆ తర్వాత మనకి 3D సెంటర్కి ఒకసారి తీసుకొస్తారనమాట. దీన్ని కూడా కాస్ట్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. దీనికి 270 రూపీస్ 220 రూపీస్ అన్నారు. 220 రూపీస్ తీసుకుంటారు. ఇదంతా కూడా మనకి విజువలైజేషన్ ఉంది మంచిగా. అసలు చాలా బాగుంది ఇది. ఆ తర్వాత మనకి సెలబ్రిటీస్ టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. గణపతి టెంపుల్, ముంబైకి ఫేమస్ టెంపుల్ గణపతి టెంపుల్ అనమాట. అందరు సెలబ్రిటీలు అందరూ కూడా ఇక్కడికే వస్తారు. ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఈ గుళ్ళో 2 దర్శనాలు ఉంటాయి. ఆ దర్శనానికి వెళ్తే మాత్రం చాలా టైం పట్టిద్ది. ముఖ దర్శనం వాటికి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. మనం ఇది అయిపోయిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు అయితే వస్తామన్నమాట ముంబై. ఇదంతా కూడా బస్సులో ట్రావెలింగ్ చేస్తారు. ఇదంతటికి కూడా మొత్తం 300 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. ఈ తర్వాత లీలావతి హాస్పిటల్ అని చెప్పేసి మనకి హైదరాబాద్లో కిమ్స్ ఎలాగో సెలబ్రిటీలందరికీ ఈ ముంబైలో ఈ లీలావతి హాస్పిటల్ అనేది పెద్ద పెద్ద హీరోలు, పొలిటీషియన్స్ అందరు కూడా ఈ హాస్పిటల్ దగ్గరికే వస్తారు. దీని తర్వాత మనకి లాస్ట్ పాయింట్ ముంబై బీచ్ అండ్ షారుఖ్ ఖాన్ హౌస్, మన్నత్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ పక్కనే ఉంది. అది దానికి ఆనుకోనే బీచ్ ఉందన్నమాట. ఆ బీచ్కి అయితే తీసుకొస్తారు. ఈ బీచ్కి అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపించిన ప్లేస్లన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్క రోజులో కవర్ అయిపోతాయి. మీరు అది తీసుకుంటే ఇవన్నీ కూడా ఒక్క రోజులో కవర్ చేసేయచ్చు, లేకపోతే కవర్ చేయడం కష్టం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి. నేను మీకు వీడియో పెట్టి టూరిస్ట్ ప్లేస్ పెట్టినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్, జై హింద్.